టీడీపీ ప్రభుత్వంలో ఏ అధికారి ఇబ్బంది పడలేదని హోంమంత్రి అనిత పేర్కొన్నారు. తాము కూడా చాలా సందర్భాల్లో ప్రతిపక్షంలో ఉన్నామని, అప్పుడు కూడా తమపై కేసులు నమోదయ్యాయని చెప్పారు. తమ వల్ల ఏ ఆఫీసర్ కూడా ఇబ్బందిని పడిన పరిస్థితి లేదన్నారు. ఇప్పుడు తప్పుడు పనులు చేయడం వల్ల అధికారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆమె తెలిపారు. ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ పిఎస్ఆర్ ఆంజనేయులు అరెస్టు నేపథ్యంలో హోంమంత్రి వంగల్పూడి అనిత మీడియాతో మాట్లాడుతూ ప్రజావేదిక కూల్చినప్పటి నుంచి విధ్వంసం మొదలుపెట్టారని తెలిపారు. తమ పార్టీ నేతలందరిపై అక్రమ కేసులు పెట్టారని గుర్తు చేశారు. టీడీపీ కార్యాలయం ధ్వంసం చేశారని, మహిళలను కూడా చూడకుండా బెదిరింపులకు పాల్పడ్డారని పేర్కొన్నారు. టీడీపీ నాయకులపై వేధింపులకే సిఐడిని వినియోగించిన వ్యక్తి జగన్ అని ఆరోపించారు. అడ్డగోలుగా నిబంధనలు ఉల్లంఘిస్తే ఎవరైనా పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. సాక్ష్యాలన్నీ సేకరించాకే చర్యలు మొదలుపెట్టారని వెల్లడించారు. టీడీపీ సర్కారులో పనిచేసిన అధికారులు ఏనాడు ఇబ్బంది పడలేదని వివరించారు. అక్రమ కేసులతో నాయకులు బలయ్యారే కానీ అధికారులు అరెస్టు జరగలేదని చెప్పారు. తెలుగుదేశం ప్రభుత్వం తప్పు చేయలేదనడానికి ఇదే నిదర్శనమని ఆమె వ్యాఖ్యానించారు. జగన్ 4 గోడల మధ్య కాకుండా జనంలోకి వచ్చి అక్రమ కేసులు లాంటి మాటలు మాట్లాడితే ప్రజలే సరైన సమాధానం చెప్తారన్నారు. డ్రైవర్ సుబ్రహ్మణ్యం తల్లిదండ్రులు విజ్ఞాపన మేరకే డోర్ డెలివరీ హత్య కేసులో పునర్విచారణ జరుగుతుందని ఆమె స్పష్టం చేశారు. కూటమి ప్రభుత్వం సిన్సియర్ అధికారులను వేధిస్తుందని వైసీపీ నేతలు కామెంట్ చేస్తారు. అంటే మాకు ఒక చరిత్ర లేదండి. మీకు ఒకసారి అబ్జర్వ్ చేసుకుంటే కూటమి ప్రభుత్వం అధికారంలో ఇప్పుడు ఉండి లాస్ట్ తెలుగుదేశం పార్టీ హయాంలో కూడా ఇప్పుడు గవర్నమెంట్లో అఫీషియల్స్ జైలుకి వెళ్ళిన పరిస్థితులు అయితే లేవు. ఎందుకంటే మాది ఒకటే స్లోగన్, మీ రూల్ ప్రకారం మీరు పనిచేయండి, రూల్ దాటి పనిచేస్తే మీరే ఇబ్బంది పడతారు అన్నది మేము ఫస్ట్ నుంచి మేము చెప్తున్న స్లోగన్. ఈరోజు సిన్సియర్గా పనిచేస్తున్న అధికారులని మేము ఇబ్బందులు పెట్టాల్సిన అవసరం ముఖ్యంగా ఎన్డీఏ గవర్నమెంట్కి లేదు. దయచేసి అందరూ కూడా గమనించుకోవాలి. ఎందుకంటే ఎవరైతే తప్పు చేశారో వాళ్ళు శిక్ష అనుభవించాల్సిందే. శిక్ష అనుభవించాల్సిన క్రమంలో కొన్ని చోట్ల కొంచెం అంటే వాళ్ళ తాలూకా రాజకీయ నాయకుల చేత శబాష్ అనిపించుకోవటానికో, లేకపోతే అప్పుడు ముఖ్యమంత్రి దగ్గర మార్కులు కొట్టేయటానికో కొంతమంది ఇలా పనిచేసి ఈరోజు ఇబ్బందులు తెచ్చుకునే పరిస్థితి ఉంది. మీకు తెలుసు శ్రీలక్ష్మి గారు, ఒక సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ శ్రీలక్ష్మి, ఎన్ని రోజులు ఆవిడ జైల్లో ఇబ్బందులు పడ్డారో మనందరికీ కూడా తెలుసు. అలాంటి సందర్భం మా గవర్నమెంట్లో పనిచేసిన ఏ ఐఏఎస్ ఆఫీసర్కైనా ఏ ఐపీఎస్ ఆఫీసర్కైనా అయిందా అండి? మళ్ళీ మేము కూడా చాలా సందర్భాల్లో ప్రతిపక్షంలో ఉన్నాము. ప్రతిపక్షంలో ఉండి మేము కేసులు పడ్డాము, మేము ఇబ్బందులు పడ్డాము తప్పించి ఏ అధికారి మా వల్ల ఇబ్బందులు పడిన పరిస్థితి కనిపించలేదు. అది మేము డ్యామ్ షూర్గా చెప్పగలం. మరి మీ గవర్నమెంట్లో ఉన్న అఫీషియల్స్ ఎందుకు ఈరోజు బయటకు వచ్చి తప్పు చేశారని చెప్పి ప్రజల ముందు లేకపోతే చట్టం ముందు నిల్చోవాల్సిన అవసరం ఏమొచ్చింది, ఎందుకు వచ్చింది అన్నది మీరు ఆత్మావలోకనం చేసుకోవాలి. ఎందుకనంటే ఈరోజు మీరు చెప్పిన తప్పుడు పనులు చేయటం వల్ల ఈరోజు వాళ్ళు ఇబ్బందులు పడుతున్నారు. వాళ్ళు ఈరోజు అరెస్ట్ అయ్యే పరిస్థితి వచ్చింది. తీరా తప్పు చేయించి ఈరోజు వాళ్ళు ఇబ్బందులు పడే పరిస్థితి వచ్చినప్పుడు వాళ్ళకి మీరు కనీసం ఆ పక్కన వేరేగా మీరు సపోర్ట్ చేయడం అనేది పక్కన పెట్టండి. ఈరోజు వచ్చి మీరేమో వాళ్ళ తాలూకా సిన్సియారిటీని, వాళ్ళ తాలూకా క్యారెక్టర్ గురించి మీరు మాట్లాడుతూ ఉంటే మాకు కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది. కొద్దిసేపటి క్రితం జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో పార్టీ మీటింగ్ జరిగింది. అక్కడ రాజకీయంగా ఇట్లాంటి కక్ష సాధింపులు ఎప్పుడు చూడాలి. ఆయన అక్కడ మాట్లాడారు కాబట్టి సరిపోయిందండి. కానీ అదే కనుక బయటకు వచ్చి మాట్లాడితే యావరేజ్ 100 మంది ఉన్న ప్లేస్లో ఆయన మాట్లాడితే 70 మంది లేచి నీ హయాంలో నాకు అన్యాయం జరిగింది అని చెప్పి లేచి నుంచని చెప్పే పరిస్థితి ఉంటుంది. ఆయన 4 గోడల మధ్యలో కూర్చొని వాళ్ళ కార్యకర్తల మధ్యలో కూర్చొని మాట్లాడితే కాదు, ఒక్కసారి ఆత్మావలోకనం చేసుకోమని చెప్పండి. డే ఫస్ట్ ప్రజావేదిక కూల్చిన దగ్గర నుంచి కూడా విధ్వంసం ఎలా స్టార్ట్ అయిందో ఒక్కసారి జగన్మోహన్ రెడ్డి గారికి బయటకు వస్తే ప్రజలు గుర్తు చేసే పరిస్థితి ఉంది. ప్రజావేదికను కూల్చిన దగ్గర నుంచి మొదలుపెట్టింది విధ్వంసం. ఎంతమంది రాజకీయ నాయకులు మా లీడర్స్ మీద ఎంతమంది మీద కేసులు పెట్టారండి. అచ్చెన్నాయుడు గారి దగ్గర నుంచి కొల్లు రవీంద్ర గారు, దూలిపాల్ నరేంద్ర గారు, దేవినేని ఉమా గారు, పట్టాభి గారు, మా పార్టీ ఆఫీస్ మీద దాడి, డీజీపీ ఆఫీస్ పక్కనున్న మా పార్టీ ఆఫీస్ మీద దాడి జరిగితే ఇదే జగన్మోహన్ రెడ్డి మా కార్యకర్తలకి బీపీ వచ్చిన కారణంగా వాళ్ళు దాడి చేశారు అన్నారే తప్పించి అది తప్పు అన్న పదం ఉపయోగించలేదు. ఇలాంటి వ్యక్తి ఈరోజు ఆ మాటలు మాట్లాడుతుంటే కొంచెం నాకైతే నవ్వు వస్తుంది. కానీ నేను ఒక పొజిషన్లో ఉండి మాట్లాడేటప్పుడు ప్రజలు కూడా అర్థమయ్యే రీతిగా మాట్లాడారు కాబట్టి చెప్తున్నాను. ఈరోజు ఈ డ్రైవర్ సుబ్రహ్మణ్యం డోర్ డెలివరీ దాంట్లో కూడా పునర్విచారణ చేయాలని కూడా ఆదేశించింది. ఎస్, ఈరోజు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా అడిగారండి పునర్విచారణ చేయాలని. ఆ రోజు ఒక్కరినే వాళ్ళు A1 కింద చూపించడం జరిగింది. ఇంకా అతనే కాదు చాలామంది ఉన్నారని వాళ్ళ తల్లిదండ్రుల తాల విజ్ఞాపన మేరకు ఈరోజు
పునర్విచారణ చేయడానికి కూడా సిద్ధపడ్డారు. వాళ్ళు నా దగ్గరికి వచ్చారు. ఇప్పుడు ఈవెన్ నా దగ్గరికి వచ్చారు, డీసీపీ గారి దగ్గరికి వెళ్ళారు, నారా లోకేష్ గారి దగ్గరికి వెళ్ళారు, ఈవెన్ మన సీఎం గారు చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్ళారు, పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వెళ్ళారు, అందరి దగ్గరికి వెళ్ళారు. మాకు న్యాయం జరగాలి. ఈరోజు ఒక డ్రైవర్ని చంపేసి డోర్ డెలివరీ చేసేసి ఈరోజు వచ్చి శాసన మండలిలో కూర్చుంటా ఉంటే నిజంగా కడుపు కోత భరించవలసిన తల్లిదండ్రులకి ఎంతైనా బాధ ఉంటుంది. ఆ బాధ కొద్దీ వాళ్ళు బయటకు వచ్చి ఈరోజు పునర్విచారణ చేయాలని చెప్పేసి వాళ్ళు కోరుకున్నారు. దానికి కూడా కోర్టు అనుమతి వాళ్ళు తీసుకోబోతున్నారు. దాని ప్రకారం ముందుకెళ్తాం.